ప్రస్తుతం నాతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. పల్నాడు సంఘటనకు సంబంధించి వైఎస్ జగన్తో పాటు 6 మీద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా నిన్న కొంతమంది దుండగులు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన తాటికాయలు కూడా విసిరారు. పోలీసులు ఎందుకని వివక్ష చేస్తున్నారు అనే దాని మీద అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉంది? కక్ష సాధింపు కనపడుతూనే ఉంది కదా. భద్రత పెంచాలని, బాధ్యత తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి పదే చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా Z+ కేటగిరీ ఉంటే పాటించాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ముందు వెనక సెక్యూరిటీ, లేకపోతే రోప్ పార్టీలు, అలాగే రకరకాలైనటువంటి విషయాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇదే కాకుండా నిన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఎక్కడో జరిగితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, ఇదంతా అక్రమ కేసుల యుగం నడుస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. పబ్లిక్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి వాళ్ళ ఫెయిల్యూర్ని ప్రతిపక్షం మీద నెట్టేయడానికి ఇదొక పెద్ద డ్రామా. ఎందుకంటే సాక్షాత్ ఎస్పీ గారు అది జగన్ గారి కాన్వాయ్ కాదు, వేరే ప్రైవేట్ వెహికల్ వల్ల ఇలా జరిగింది అని చెప్పిన వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 2 రోజులు ఓన్లీ TV5కి మాత్రమే అక్కడ చాలా మీడియా కవర్ చేయటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడిపోవటం గనక వాళ్ళు ఆ ఒక్క పాయింట్ చూపిస్తున్నారు. మరి అది దాంతోపాటు పోలీసులు రావడం, వాళ్ళని ఆ యొక్క సింగయ్య గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళటం, ఇవి కూడా విజువల్స్లో రికార్డ్ అవుతాయి కదా. ఆ ఒక్క ముక్క ఎందుకు చూపించట్లేదు, ఎందుకు చూపిస్తున్నారు? ఇది మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి వ్యవహారం అని మేము ఎందుకు అనకూడదు? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు భద్రత ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే బయటికి వస్తే ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వ కూటమి ఏదైతే ఉందో దాని మీద ఉన్న వ్యతిరేకత, ఆయన మీదున్న అభిమానం రెట్టింపులో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు 100 మందికి ఇచ్చాము అని చెప్పనన్నారు. ఆయన ఏమన్నా సాదాసీదా మనిషా? మాజీ ముఖ్యమంత్రి గారని మీకు తెలియదా? సరే, ఆయన మీరు చెప్పినట్టుగా ఇంటి దగ్గర నుంచి 100 మందితోనే బయలుదేరినా అసలు ఆయన రోడ్డు మీదకి అడుగు పెడుతున్నాడు అంటే అభిమానులు ఆగుతారా? దీన్ని కట్టడి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోనీ ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు మొండితోగ జగన్మోహన్ రావు గారు అన్నట్టు నిజంగా మేము అడుగుతా ఉన్నాం, మా వల్ల కాదు, మీ నేత రక్షణ బాధ్యత మీరే తీసుకోండి, మీరే జాగ్రత్తగా ముందుకెళ్ళండి అని చెప్పని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయండి త్రూ మీడియా. మేమే జాగ్రత్త చేసుకుంటాం, మా నాయకుడిని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలీదా? ఇప్పుడు మరి నిజంగా ఎంత అసహ్యంగా అనిపిస్తోందంటే, మనం చేస్తే మంచి, ఎదుటోడు చేస్తే చెడు అన్నట్టుగా. మరి గుంటూరులో 3 రోజుల క్రితం మరి అమెరికా నుంచి ఎవరో వచ్చి మరి చీరల పంపిణీ కార్యక్రమం టీడీపీ తరపున చేశారన్నారు. 3 ఆడాళ్ళు చచ్చిపోయారు. మరి మీరు చూపించిన కర్టసీ ఏంటి? మరి అక్కడ సత్తెనపల్లిలో చనిపోయినటువంటి వ్యక్తికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన విడుదల రజనీ గారు కావచ్చు, లేకపోతే బలసాని కిరణ్ గారు కావచ్చు, అక్కడ ఉన్న అంబటి రాంబాబు గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించి మరి అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ చచ్చిపోయిన 3 ఆడాళ్ళకి మీరేమిచ్చారు? ఎలక్షన్స్కి ముందు కందుకూరులో నువ్వు ఓపెన్ క్యాంపెయినింగ్ పెట్టినప్పుడు 8 మంది చచ్చిపోయారు. అప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి 7 చచ్చిపోయారు. ఏం కాంపెన్సేషన్ ప్రకటించావు? మీరు మీ మంత్రులు కలిసి అట్లీస్ట్ 24 గంటలు సనాతన ధర్మం అని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా మరి లోకేష్ గారు కానీ, అలాగే హోంమంత్రి గారు కానీ, సీఎం గారు కానీ, వీళ్ళల్లో ఎవరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారో చెప్పండి. ఎదుటివాడికి చెప్పడానికి నీతులు చాలా బాగుంటాయండి, కానీ మనం ఆచరించడానికి వచ్చేటప్పుడే అవి ఆచరణలోకి రావు అన్నది ఈ కూటమి ప్రభుత్వం మనం ఈ సంవత్సర కాలంగా చూస్తున్నటువంటి వ్యవహార శైలి. వాళ్ళ యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవటం కోసం రోజుకొక డ్రామా, రోజుకొక డైవర్షన్, వాళ్ళ యొక్క ఫేవరబుల్ మీడియాలో అసలైనటువంటి విషయాలు చెప్పరు. ఇప్పుడు ఈ ఒక్క విషయం గురించి నిజంగా TV5, ABN, లేకపోతే మహా న్యూస్, ఈటీవీ ఇవన్నీ అయ్యయ్యో ఒక్క కార్యకర్త అంటే ఇది లేదు అని మాట్లాడేసేశారు. ఆయన్ని మేము ఎట్లా గౌరవించుకోవాలి అట్లా గౌరవించుకున్నాం. మరి గుంటూరులో 3 చనిపోతే 2 రోజుల క్రితం ఇదే మీడియా ఎందుకు చూపించలేదు? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు?
మీడియా జర్నలిజం అంటే చాలా గొప్పది, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్ అంటారు. అది ఆ పని చేయకుండా ఈ ప్రత్యేక మీడియా ఏదైతే ఉందో మరి చంద్రబాబు గారి భజన బృందంగా మారిపోయాయని చెప్పడంలో మాత్రం నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. అంటే రఫా అని మధ్యన ఒక డైలాగ్ కూడా పాపులర్ అయింది, దాని గురించి అంటే ఈ కర్మ ఏంటంటే నేషనల్ వైడ్ కూడా దాన్ని పాపులర్ చేశారండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారే పాపులర్ వ్యక్తి, ఆయనకి ఇంకొక వేరేగా ఎవరో పాపులారిటీ తీసుకురావాల్సిన అవసరమే లేదు ఆయనకి. అంటే యాక్చువల్గా ఒక మాట చెప్తానండి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్లీ ఆయన ఓన్గా వేసినటువంటి డైలాగ్ అయితే కాదు. ఇట్స్ బిలాంగ్స్ టు కంప్లీట్లీ పుష్ప 2 సినిమా, అవునా కాదా? దానిలో ఉన్న వర్డు మీలాంటి జర్నలిస్ట్ ఒకళ్ళు ఇలా ఒకతను ప్లకార్డ్ పట్టుకుని ఇలాంటి వర్డ్ని ప్రొజెక్ట్ చేశారు కదా, మీ ఉద్దేశ్యం ఏంటి అని చెప్పని అడిగారు. ఏంటి నాన్న ఆ డైలాగ్ చెప్పు ఆయన అన్నారు. దాన్ని తిరిగి ఆయన ప్రాంప్ట్ చేశారు. దానికి అసలు ఆయన ఇంటెన్షనల్ ఫీలింగ్ అసలు ఏమీ లేకుండానే ఓహో అట్ట జరిగింది, అది సినిమా డైలాగా, అవి కూడా ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు, మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అని ఆయన అడిగారు. అసలు దాన్ని అసలు ఏదో కొండను తవ్వి ఎలకని పట్టినట్టు అసలు 2.5 గంటల ఇదిలో అసలు మీడియా సమావేశంలో ఆర్థికపరమైనటువంటి గణాంకాలతో ఈ సంవత్సర కాలంగా మీరేం చేశారు, మీరేం చెందారు, మా టైంలో మేము ఇట్లా చేసాం, 2 సంవత్సరాలు కరోనాకి పోయినా కూడా ఎక్కడ సంక్షేమం అనేది ఎక్కడ ఆగకుండా చూసాం, అభివృద్ధి చేసాం, ఇంత చేసాం, ఇంతకింత ఖర్చు పెట్టాం, కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేవలం 3,39 కోట్ల రూపాయలు మాత్రమే, 1,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశాను. మరి మీరెందుకు సంవత్సర కాలంలోనే మీరు ఇంత అప్పు చేయాల్సి వచ్చింది? దానికి మరి ఆ 1,56,000 కోట్ల రూపాయలకి కావలసినటువంటి ఆ డేటా ఏది ప్రజెంట్ చెయ్యండి అని అడిగితే దానికి చెప్పలేని మీరు లాస్ట్లో జర్నలిస్ట్ ఏదో అడిగితే రప్ప 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 రప్ప. ఎందుకు తగ్గాలండి? ఇది మాకు సంబంధించింది కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కాదు. మరి సిగ్గు లేకుండా ఏదో సినిమా డైలాగు జర్నలిస్ట్ ఏదో చెప్తే జగన్ గారు అంటే అది తప్పు అని మాట్లాడేటటువంటి ఈ కూటమి పెద్దలు డైరెక్ట్ బుచ్చయ్య చౌదరి గారు ఏ రకంగా, మరి పోలీసు వారు ఏ రకంగా దీన్ని తీసుకుంటారండి? కారు కింద అన్ని వేల సమూహంలో అనుకోకుండా జరిగినటువంటి పొనది జరిగిందని అనుకుందాం. మరి మా పార్టీ చేయవలసింది మా పార్టీ చేసింది, ప్లస్ ఈరోజు అది తప్పు అని మీడియాలో బాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ భజన బృందం మీడియా మరి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆ పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా ఇంత నీచంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవ మర్యాద లేకుండా నిజంగానే డెమోక్రసీలో ఉన్నామా అని మాకు డౌట్ వస్తూ ఉందండి. మాకు రాజ్యాంగం వీళ్ళకి కల్పించిన స్పెషల్ హక్కులు ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. నేను అసలు ఏ హక్కుతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చచ్చిపోతే ఎందుకు బాగోదు, నీ తల నరికేస్తే తప్పే ఉంది అని అంటానికి బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నటువంటి హక్కు ఏంటని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎవరి ప్రాణాలు తీయటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉంటారు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారంగా త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం రచించుకున్న స్పెషల్ రాజ్యాంగంలో నడుస్తూ ఉంది. నాకు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కూడా ఇష్టం లేదండి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నిజంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతాం. ఆయన మహానుభావుడు ఈ ఇండియాలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పౌర హక్కులతో పాటు ఎన్నో హక్కులు, ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఏ హక్కులతో ముందుకు పోవాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి అని దానిలో రాయడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వంకలేనమ్మ డొంకుచ్చుకు తిరిగింది అన్నట్టు ఎక్కడ చిన్ని పాయింట్లు ఉంటే ఆ పాయింట్లని మీడియాల్లో చాలా పెద్దవి చేసి మన పబ్బం గడుపుకోవాలి. మొన్న ఆ యొక్క రచ్చకి రైతు భరోసా పక్కెళ్ళిపోయింది. అంటే వాళ్ళ ఉద్దేశంలో జూన్ 20వ తారీఖు అన్నదాత సుఖీభవ చేసేశారు. ఇవాళేమో ఈ కారు కింద పడింది అని చెప్పని ఈరోజు కూడా అదే కాన్సెప్ట్ తీసుకొని రప్ప అనుకుంటూ రప్పాడిచ్చేస్తామనుకుంటూ ఈరోజు కూడా మరి యువత కార్యక్రమాన్ని పక్కన పెట్టే పని చేస్తారు. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ అండి, ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారినేమో 2,000 నీ జేబులో వేసుకుంటున్నావా సైకో అని మాట్లాడినటువంటి లోకేష్ గారు ఈరోజు మొదటి సంవత్సరమే 13,000 వేశాడు. మరి ఆయన్ని ఏమనుకోవాలి? ఆయన్నే సైకో అనాలి. ఇప్పుడు ఆయన అంటున్నారని మాకు అనాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి దుస్సంస్కారం మా నాయకుడు మాకు నేర్పించలేదు. మేము మాట్లాడడం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే, 5 ఏళ్లలో చరిత్ర సృష్టించేటటువంటి పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరికీ
ఎంత చెయ్యాలో అంత చేశాడు కాబట్టే ఈ రోజున మీరు గడగడ వణికిపోతూ మనం సంవత్సరం అధికారంలోకి వచ్చినా కూడా ఇంత అప్పు చేసినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అన్నటువంటి ఆ క్వశ్చన్ మార్కు భావనలోనే మీరు ఇప్పటికీ కూడా ముందుకు పోతా ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నించే పనిలోనే, ప్రజలకు అండదండగా ఉండే పనిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చాలా సగర్వంగా చెప్తా ఉన్నా.